హలో అండి, నేను ఇవాళ మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలామందికి వారి వారి పేరెంట్ బ్రాంచెస్లో అంటే వాళ్ళకి అకౌంట్ ఉన్న బ్రాంచెస్లో చాలామందికి లాకర్స్ అనే సదుపాయం ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో లాకర్లు అనేవి తీసుకుంటున్నారు. అది సేఫ్టీ పరంగా గానో లేదంటే ఇంకేదో రకంగా కూడా లాకర్స్ అనేవి పొందుతున్నారు చాలామంది. ఆ లాకర్ అనేది సింగిల్ నేమ్తో ఉంటుంది, జాయింట్ నేమ్తో కూడా ఉంటుంది. సింగిల్ నేమ్తో ఉండడం అంటే వాళ్ళే వెళ్ళి దాన్ని ఆపరేట్ చేసుకునే సౌకర్యం అన్నమాట. అదే జాయింట్ నేమ్స్ అంటే ఇద్దరు భార్యాభర్తలు లేదంటే ఇంకెట్లయినా ఇద్దరు ఉండేటట్టు అనమాట. ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి, అక్కడ వాళ్ళు లాకర్ ఓపెన్ చేసేటప్పుడే ఈ విధంగా రాసుకుంటారు, మేమిద్దరం వస్తేనే మీ లాకర్ ఓపెన్ చేయండి అనో, లేదంటే మా ఇద్దరిలో ఎవరు వచ్చినా కూడా లాకర్ ఆపరేట్ చేయడానికి అనుమతి ఇవ్వండి అనో, ఆ విధంగా మనం లాకర్ ఓపెన్ చేసేటప్పుడే మనం మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా లాకర్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. గతంలో ఏమయ్యేదంటే లాకర్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి విషయం తెలిసేది కాదు. మనం ఎప్పుడు వెళ్ళాము, ఎప్పుడు లాకర్ ఆపరేట్ చేసాము అనేది మనకి తెలియదు. మనం వెళ్ళి ఆ లాకర్ యాక్సెస్ బుక్లో సంతకం పెట్టి టైమింగ్స్ వేసి డేట్ వేసి మన లాకర్ నంబర్ వేసి మనం లోపలికి వెళ్ళి మన లాకర్ ఆపరేట్ చూసుకొని వచ్చేస్తాం. అంతవరకే మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో మీకు సేఫ్టీ పరంగా కొన్ని బ్యాంకులు, ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు పక్క రోజు మీకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట. మీరు ఫలానా రోజు ఫలానా డేట్లో ఫలానా లాకర్ నంబరు ఆపరేట్ చేసి ఉన్నారు, ఫలానా టైంలో ఇది ట్రాన్సాక్షన్ నంబరు అని ఒక మెసేజ్ వస్తుంది. ఇటువంటి మెసేజ్ గతంలో వచ్చేది కాదు. సో సపోజ్ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మెసేజ్ అనేది సింగిల్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఓకే, వెల్ అండ్ గుడ్, మనమే ఆపరేట్ చేసాం కదా అనుకుంటారు. సపోజు జాయింట్గా వెళ్ళి ఆపరేట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఈఆర్ఎస్లో ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఇట్లాంటి మెసేజ్లు వస్తుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు భార్యాభర్త కొంచెం డిస్ప్యూట్స్లో ఉన్నప్పుడు ఇద్దరికి చెరొక లాకర్ తీసుకుంటారు కదా, అంటే ఈఆర్ఎస్ కింద. అది ఆల్రెడీ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి చెప్పి మేము లాకర్ అనేది ఆపరేట్ చేయకుండా ఉండడానికి మాకు అక్కడ రాసేయండి అని చెప్పి అడుగుతారు. అది రాసేస్తే ఓకే. అదర్వైజు భార్యకి తెలియకుండా భర్త కానీ, భర్తకి తెలియకుండా భార్య కానీ లాకర్ ఆపరేట్ చేసినట్లయితే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. సో ఇది ఒక కాషన్ అనమాట. ఈ విధంగా మా ఇద్దరిలో ఎవరో ఆపరేట్ చేశారు లాకరు అని. సో ఈ విధంగా లాకరు ఆపరేట్ చేసిన మెసేజ్ వస్తే మనకి చాలా మంచిదే కదా. అందుకని నేను చెప్పొచ్చేది అంటే ఈ మెసేజ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇదండి ఇవాళ ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.